ఇవాళ మా చెరువులో చేపలు పట్టుకున్నామండి. అన్నీ గొరసలే పడినవి, కొంచెం చిన్నగా ఉన్నాయని మా పాప ఫిష్ ఫ్రై చేయనా అంది. చిన్నవిగా ఉన్నాయి కదా అని చేపలంగా క్లీన్ చేసుకుని వాటికి మసాలా పట్టించామండి. ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, పెరుగు, కొత్తిమీర అన్నీ వేసి కలుపుకుని ఒక గంట నాననిచ్చామండి. ఒక గంట నానిన తర్వాత వాటిని ఈ విధంగా నూనెలో ఫ్రై చేసుకుంటున్నాము. వీటిని నిదానంగా అటు ఇటు తిప్పుకోవాలండి. కొంచెం నిదానంగా తిప్పుకోవాలి, లేకపోతే చేపలు ముక్కలైపోతాయి. చూద్దామండి, చేప ఏగిందేమో. ఏగిపోయిందండి. ఈ విధంగా కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి. కొంచెం మనకు కరకరలాడుతూ కావాలంటే ఇంకొంచెం కూడా వేపుకోవచ్చండి. ఇది ఏగిపోయినట్టే. తీసేసుకుందాము. ఈ విధంగా మనం ఒక గిన్నెలో కడిగిన పేపర్ అయితే టిష్యూ ఏదైనా వేసుకుని ఒక్కో చేప ఇలా తీసుకుంటే నూనె పీల్చేసుకుంటుందండి. ఇది కూడా ఎగిపోయిన చేప తీసేసుకుందామండి. దాని ఇంకోటి మళ్ళీ ఒకటి వేసుకుందామండి. నిదానంగా రెండు సైడ్లు చేపలు వేస్తున్నానండి. కొంచెంసేపు వేగిన తర్వాత మళ్ళీ వీటిని తిరిగి వేద్దాము. చూడండి, చేప ముక్కల్ని ఈ విధంగా తీసేసుకున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే అండి ఫస్ట్ టైం వీడియో తీస్తున్నాము. ఏమైనా తప్పులుంటే కామెంట్ చేయండి.